ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నిర్గమకాండము 3వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. మోషే గొర్రెలు మేపుతున్నాడు. 40 సంవత్సరములు మిద్యానులో ఇత్రో యొక్క మందలు మేపుతున్నాడు. దేవుని సమయము ఆసన్నమైనది. ఇశ్రాయేలు ప్రజలను తన వాగ్దానముల చొప్పున ఒక రక్షకుని నియమించి విమోచించు కాలం ఆసన్నమైనది. ఆ కారణం చేత ఆ రక్షకుడిగా ఉండుటకు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. పరలోకమందు ఆసీనుడై ఉన్న దేవునికి ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయుల యొక్క మొర వెళ్ళినది. దేవుడు విన్నాడు, దేవుడు చూచాడు, దేవుడు ఎరిగి ఉన్నాడు, దేవుడు దిగి వచ్చాడు. ఇదంతా ఒక చైన్. ప్రార్థన విన్నాడు, ప్రార్థన అంగీకరించాడు, ప్రార్థనను అంగీకరించిన దేవుడు చూడగా అవి వాస్తవమని గ్రహించి విడిపించుటకు ఏతెంచాడు. దేవుడు యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. పొద మధ్యలో యెహోవా దూత ఉన్నాడు. మోషేకు అగ్ని కనబడుతోంది. యెహోవా దూత పొదలో నుండి మోషేను పిలుస్తూ మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. మోషేకి పొదలో కనపడినది అగ్ని, కీలలు, దహించుచున్న అగ్ని కీలలు, దహింపబడని పచ్చని పొద. విచిత్ర వింత అనుభవంలో మోషే మోషే అని వాక్కు వినబడుచున్నది. యెహోవా దూత ఎవరు అనగా వాక్యము. వాక్యము. దేవుడు మానవులతో వాక్యమిచ్చి మాట్లాడాడు. ఆదికాండము 15:1 దేవుని వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమాయెను. 15వ అధ్యాయములోనే సంతానము లేని అబ్రహామునకు దేవుడు ముందస్తుగా చెప్పారు, నీ సంతానము 400 సంవత్సరాలు పరాయి దేశంలో ఉంటారని. ఏ వాక్యమైతే అబ్రహామునకు ప్రత్యక్షమై తన సంతానపు చెరగూర్చి వివరించినాడో అదే వాక్యము పొదలో నుండి మోషేతో మాట్లాడుతున్నాడు. The same word of God. అదే వాక్యమైన దేవుడు. కనుక యేసు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో వర్డ్ బికేమ్ ఫ్లెష్, వాక్యము శరీరధారి ఆయను. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్, వాక్యము శరీరము ధరించి మనుషుల మధ్యకు వచ్చి నివసించెను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. శరీరము ధరించిన వాక్యము, వాక్యము వ్యక్తిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన యేసుక్రీస్తు. ఇక్కడ వాక్యము యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యెను. దృశ్యమున అగ్ని, శబ్దమున వాక్కు. అక్కడ ఎవరు ప్రత్యక్షమయ్యారో అవగాహనలో మోషే చెప్పాడు యెహోవా. యెహోవా దూత, యెహోవా దేవుడు అనే పదాలు ఈ అగ్ని లోపల ఉన్నటువంటి వాక్యమైన దేవునికి వినియోగించబడ్డాయి. దాన్ని బట్టి మీరే చెప్పవచ్చును, మోషేకి ప్రత్యక్షమైనది యేసుక్రీస్తే. తర్వాత మోషేను దేవుడు పిలిచెను. ఆ పొద నడుమ నుండి దేవుడు మోషేను పిలిచెను. ఏమని పిలిచెను?
మోషే మోషే అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ప్రభువా అనే పదం ఎందుకు వచ్చింది? God called to him out of the bush, Moses, Moses. And he said, Here I am. Here I am. చిత్తము ప్రభువా, ఇదిగో నేనున్నాను, ఇదిగో నేనున్నాను. I am here. I am alive. I am listening. I am ready to obey you. దేవా నేను వింటున్నానయ్యా, నీ దాసుడయ్యా, లోబడతానయ్యా అని ప్రకటిస్తున్నాడు. అప్పుడు ఆయన దగ్గరకు రావద్దు, అప్పుడు ఆయన దగ్గరకు రావద్దు. ఎందుకు దగ్గరకు రావద్దు? No one can reach God with flesh. శరీరముతో ప్రభువు దగ్గరికి ఎవడు పోలేడు, చనిపోతాడు, బర్న్ అయిపోతాడు. దగ్గరకు రావద్దు, దూరంగా నిలబడు. విత్ లవ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ మోసెస్. మోషేతో దేవుడు ప్రేమతో మాట్లాడుతున్నాడు, దగ్గరికి రావద్దు. ఇఫ్ యు కమ్ నియర్ యు విల్ డై. దగ్గరికి రావద్దు. నీవు నీ పాదాల నుండి నీ చెప్పులు విడిచిపెట్టు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అనెను. దేవుని యొక్క వాక్యమైన యేసు అక్కడ నిలిచినారు. అగ్నిలో దేవుని ప్రత్యక్షత జరిగింది. మోషేని పిలుచుకు ఆయన స్టెప్ డౌన్, ఆయన తగ్గించుకొని వచ్చాడు. కనబడేటట్లుగా అగ్నిగా వచ్చాడు. అది అగ్నిగా కనబడుతోంది, కానీ లోపల యెహోవా దూత ఉన్నారు. వాక్యము ద్వారా అది రుజువవుతోంది. తానెవరో చెప్పుకుంటున్నాడు. యెహోవా దూత ఆ పొద మధ్యలో ఉండి మాట్లాడుతున్నప్పుడు తను ఏమని చెబుతున్నాడు? ఇదైనా గ్రహించండి, ఇదైనా గ్రహించండి. నువ్వు దగ్గరకు రావద్దు, నీ పాదాల చెప్పులు తొలగించు. నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం. నేను నీ తండ్రి దేవుడను. ఈ వాక్యం ఏమని వినపడుతోంది? నేను దేవుడను, నేను దేవుడను. దేవుడు వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యాడు. దేవుని వాక్యము దేవుని బయలుపరిచెను. The word of God witnessed God and revealed God to the humanity. ఆయన యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి ఇక్కడ వాక్యము ప్రత్యక్షపరిచాడు దేవుణ్ణి. అలాగే ఓల్డ్ టెస్టిమెంట్ లో వాక్యముగా ఉండి ఆయన దేవుడు ప్రత్యక్షపరిచి నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. నేను నీ తండ్రి దేవుడను అంటే అమ్రాము యొక్క దేవుడను. అమ్రాము నా వర్షిప్పర్, నా బిలీవర్, నా కుమారుడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను మరియు యాకోబు దేవుడను. 4 పర్యాయాలు నేను దేవుడను వాడాడు. ఎవరైనా? యెహోవా దూత. యెహోవా దూత నేను దేవుణ్ణి అని చెప్పటం ఏంటి? యెహోవా దూత దగ్గరికి రావద్దంటం ఏంటి? యెహోవా దూత తాను నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం అని చెప్పటం ఏంటి? ఇది కాదా యేసు దేవుడు అంటానికి రుజువు? పాత నిబంధనలో యెహోవా దూత ప్రత్యక్షతలన్నీ యేసుక్రీస్తువే, దేవుని వాక్యానివే. దేవుడు మనుషులకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు తనను తాను తగ్గించుకొని వచ్చాడు. అక్కడ చెబుతున్నాడు నేను యెహోవాని అని. మోషే కూడా ఆయన యెహోవాని గ్రహించి నాకు యెహోవాయే కనపడ్డాడని మాట్లాడుతున్నాడు. యెహోవా దూతగా యెహోవా కనపడ్డాడు. వాక్కుగా దేవుడు నాతో మాట్లాడాడు అని మోషే చెబుతున్నాడు డైరెక్ట్గా. మోషేని నమ్మిన వారికి ఎందుకు నమ్మరు మోషే మాటను?
ఆలోచించాలి, ఒక పర్యాయమైన ఆలోచించాలి. నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు యొక్క దేవుడను. జనరేషన్స్ మీరు చూడండి. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు అప్పుడు అబ్రహాము, క్రీస్తు పూర్వము 1450 సంవత్సరాలు అప్పుడు మోషే. ఒక 80 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, లేదా ఒక 120 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. ఇద్దరికి మధ్య సుమారుగా 350-400 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. అబ్రహాం మొదలుకొని మోషే దగ్గరికి 400 సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. మరి అటువంటప్పుడు నేను అబ్రహాము దేవుడును, యాకోబు దేవుడును, ఇసాకు దేవుడును, అబ్రహాము దేవుడును అంటున్నప్పుడు అబ్రహాము చనిపోయాడు, ఇసాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, అబ్రహాము చనిపోయాడు. మోషే నేను ఇప్పుడు నీకు దేవుణ్ణి. జనరేషన్స్ మే పాస్ ఆన్, తరాలు వెళ్ళిపోతున్నా, తరాలు గతించిపోతున్నా, దేవుడు వారి దేవుడుగా వారితో ఉన్నవాడు ప్రస్తుత తరంతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువుగా మనకు ప్రత్యక్షమై ఆయన దేవుడిని మనకు కనపరిచాడు. ఆనాడు అగ్ని పొదలో కనపడి మోషేతో మాట్లాడి తనను ప్రత్యక్షపరుచుకున్న ఆ దేవుడే శరీరధారిగా మనకు ప్రత్యక్షమై దేవుణ్ణి కనపరిచాడు. జీసస్ రివీల్డ్ గాడ్ టు us. Jesus established the relationship with God with us. దేవునితో మన సంబంధాన్ని యేసుక్రీస్తు కలుగు చేశాడు. ఇది మీకు అర్థమైందా? దానికి మోషే వెంటనే భయపడి అటువైపు చూచుటకు వెరచెను భయపడ్డాడు. ఎప్పుడైతే నేను దేవుణ్ణి అని చెప్పేసిందో ఆ స్వరం, ఇక్కడ చూడటానికి భయపడి మొహం తిప్పేసుకున్నాడు. దేవుని చూస్తే ఎవడు బతకడని మోషకు కూడా తెలుసు. దేవుని చూడటానికి తన యోగ్యుడు కాదు, అటువైపు శిరస్సు ఎత్తుటకు యోగ్యుడు కాదని తెలుసు. ఎనీ హ్యూమన్ బీయింగ్, ఏ మానవుడైనా దేవుని ఎదుట తన తల ఎత్తుటకు సరిపోయిన వాడు కాడు. మరియు యెహోవా ఇట్లనెను, కన్వర్సేషన్ ఇస్ గోయింగ్ ఆన్, సంభాషణ సాగుతోంది. మొహం తిప్పుకున్నాడు కానీ చెవులట్టే పెట్టాడు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలను నిశ్చయంగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరలు నేను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. హీ డిక్లేర్డ్ ద మిషన్. సింపుల్. నేను దిగి వచ్చేసాను, ఇక నేను వెళ్ళే పని లేదు. వీళ్ళతోటే, వీళ్ళ మధ్య ఉంటా, వీళ్ళతోనే నడుస్తా, వీళ్ళని విమోచిస్తా, వీళ్ళని విడిపిస్తా, వీళ్ళని నడిపిస్తా, వీళ్ళకి అద్భుతాలు చేస్తా, వీళ్ళని గమ్యానికి చేరుస్తా. ఈ చెరలో నుండి స్వతంత్ర దేశానికి తీసుకెళ్తా, ఈ ఇనప కొలిమి నుండి మంచి దేశానికి తీసుకెళ్తా. అక్కడ పాలు తేనెలు కలిపి ప్రవహిస్తాయి. ఆ దేశానికి తీసుకెళ్తా. మేము ఐగుప్తు దేశం మే మాసంలో వెళ్ళాం, ఒక 4 రోజుల క్రితం. ఈ దినాలు ఒక 1 నెల క్రితం మేము అక్కడే ఉన్నాం. ఆ దేశంలో ఐగుప్తు శాపం స్పష్టంగా కనపడింది. పాలుతేనెలు ప్రవహించే దేశంగా చెప్పబడిన ఇజ్రాయేలు వాగ్దాన భూమిగా గుర్తించబడింది ఈజీగా. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దూరం 700 కిలోమీటర్ల పైగా అరణ్యంలో, ఎడారుల్లో పడి మార్గాలు వేయబడ్డాయి. ఇప్పటికీ ఈ చరిత్ర అంత వాస్తవం నెరవేరింది.
మోషే తన ప్రజలను విడిపించుకొని తీసుకుని వచ్చినటువంటి ప్రతి భూభాగం దేవుడు తనను మోషేకు కనపరుచుకున్నటువంటి విధానం వాక్కు ప్రత్యక్షమై మోషే నేను దేవుడను యెహోవా దూతగా గ్రహింపుకు మీకు కనపడిన నేను యెహోవాను నేను దేవుణ్ణు అని స్పష్టంగా చెప్పాడు. అంతే, మోషే అటు చూడటం మానేశాడు. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తీయుల చెరలో నుండి నా ప్రజలను విమోచించుటకు నేను దిగొచ్చాను. నేను వారి బాధలు చూచాను, వారి మొరలు విన్నాను, వారి దుఃఖాలు నాకు తెలిసాయి, కాబట్టి విడిపించడానికి వచ్చాను. ఒక ప్రధాన సత్యం, ప్రతి మానవుడు తెలుసుకోవలసిన ప్రధాన సత్యం, ఎవరి మొర వింటాడో దేవుడు, ఎవరి కన్నీరు చూస్తాడో దేవుడు, ఎవరి యొక్క మనవి వింటాడో దేవుడు, ఎవరి దుఃఖములు చూస్తున్నాడో దేవుడు, ఆ సందర్భాన దేవుడు ఖచ్చితంగా పని చేస్తాడు, దిగొస్తాడు, వారికి సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో అబ్రహామును బట్టి ఆ యొక్క దేశమును ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు నందు మానవునికి దేవుడిచ్చిన వాగ్దానమైన రక్షణను బట్టి నీకు ప్రత్యక్షం అవుతాడు. నిన్ను దేవుడు తన వాక్యము ద్వారా దర్శిస్తాడు. ఇవాళ పొదలో కనపడడు, అగ్నిలా నీకు కనపడడు, నీ చెవులకు స్వరమిచ్చి వినపడడు. నీకిచ్చిన దైవ వాక్యము నుండి పరిశుద్ధాత్మను ద్వారా నీ అంతరంగము లోపట మెల్లని స్వరముతో మాట్లాడుతాడు. ఇవాళ చాలా మంది మోసే కనపడ్డట్టు నాకు కనపడు అనుకుంటారు. అది తప్పిదం, అది కాదు, ఆ కాలము కాదు. ఇది కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ స్థాపించాడు. కాబట్టి ఆయనను గుర్చినటువంటి విశ్వాసము నీ యందు జనించినప్పుడు నీ జీవితం మార్పు నందుతుంది, విడుదల నందుతావు. పాత నిబంధనలో ఐగుప్తు నుండి వారిని విడిపించటానికి వచ్చిన అదే దేవుడు పాపము నుండి మానవ జాతిని విడిపించడానికి రక్షకుడైన యేసుక్రీస్తుగా ఈ లోకమునకు వచ్చి ఆయన శిలువ మరణము ద్వారా మానవులకు పాప క్షమాపణను ఏర్పాటు చేశాడు. సహోదరుడా, సహోదరి, ఇట్స్ నథింగ్ బట్ ఎ సింబాలిక్ ఇన్సిడెంట్. మోషేకు కనబడుట, ఐగుప్తీయుల విమోచన, ఐగుప్తీయులను పాలు తేనెలకు ప్రవహించు దేశమునకు చేర్చుట, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నందు పాప క్షమాపణను విశ్వాసము ద్వారా కలిగేటువంటి నిత్య జీవమును వివరించుటకు ముందస్తుగా ఛాయగా వివరించబడిన చారిత్రాత్మక ఘట్టాలివి. ఇది మనం గ్రహించినప్పుడు ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ అని మనకు అర్థం అవుతుంది. వారి దుఃఖము నాకు తెలుసు, వారి కన్నీరు తెలుసు, వారి మొర నాకు వినబడింది. నేను దిగి వచ్చాను, వాళ్ళను నేను స్వయంగా 6 జాతులు నివసిస్తున్న పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు నేను నడిపిస్తాను. మంచి దేశానికి తీసుకెళ్తాను, మంచి దేశానికి తీసుకెళ్తాను. వాళ్ళను ఈ చెర నుండి విడిపిస్తాను, నడిపిస్తాను, చేరుస్తాను. అర్థమైందా? దానికి ప్రభు చెబుతున్నాడు, ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తుల వారు పెట్టిన హింస చూచాను, కాబట్టి నీవు రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. చూడండి, దేవుడు చెబుతున్నాడు, కమ్ ఐ విల్ సెండ్ యూ టు ఫరో దట్ యూ మే బ్రింగ్ మై పీపుల్. నా ప్రజలను విడిపించి తీసుకుని రావటానికి, ఫరో దగ్గరికి వెళ్ళటానికి నేను నిన్ను పిలుస్తున్నాను. యు కమ్ టు ద పార్ట్నర్షిప్ విత్ మీ ఇన్ మై రిడెంప్షన్ ప్లాన్.
నా విమోచన పథకంలో రావయ్యా మోషే, నేను వచ్చాను కదా, నేను తీసుకెళ్తాను ఫరో ఎదుటికి నిన్ను, నువ్వు రావాలి అని పిలిచాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పార్ట్ ఆఫ్ ది ఇవాంజలిస్ట్, ఏ కాల్ ఆఫ్ ఇవాంజలిస్ట్. దేవుడు సువార్తికునిగా నన్ను పిలిచాడు. నేను ప్రజల యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించాలి, పరిస్థితులు ఏమొచ్చినా. అప్పుడు దేవుడు ప్రజలను విమోచించి వాళ్ళను నిత్యరాజ్యానికి చేరుస్తాడు. ఆ కాన్సెప్ట్ ఇక్కడ పెడుతున్నాడు దేవుడు మోషే దగ్గర. మోషే, కాగా ఈ కారణం చేత నీవు నా దగ్గరికి రా, నేను నిన్ను పంపిస్తున్నాను. ఎక్కడికి? ఫరో దగ్గరికి. నేను నిన్ను పంపిస్తున్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుంచి తోడుకొని వెళ్ళాలి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలీయుల ఐగుప్తు నుండి తోడుకొని పోవటకు ఎంతటి వాడను అని దేవుని తనగా కన్వర్సేషన్ జరుగుతోంది, డిస్కషన్ జరుగుతోంది, సంభాషణ జరుగుతోంది. దేవా, ఐగుప్తుకి వెళ్ళటానికి కానీ, ఫరో ముందు నుంచోటానికి కానీ నేనెంతటి వాడినయ్యా, గొర్రెలు మేపుకునేవాడిని, నాకేం తెలుసు. కనుక నేనెంతటి వాడిను? అవును, మన వైపు మనం చూసుకుంటే అగమ్య గోచరం. నేను ఒక్కోసారి ఏసే పరిష్కారం నిర్వహించేందుకు ఎపిసోడ్స్కి డబ్బు కట్టాల్సి వచ్చినప్పుడు నా ప్రయత్నం కోసం నేను నిలబడాలని తలంపుకి వెళ్ళినప్పుడల్లా అనుకునేవాడిని, దేవా నేను ఎంతటి వాడిను, whom I can convince, నా మాట ఎవడంటాడు, నేను ఎప్పుడు చెప్తాను, నేను ఎవరిని ఒప్పించగలుగుతాను, నేను ఎవరిని ఒప్పించగలుగుతాను సేవ కోసం, నా శక్తే పాటిది. అనేక ఆలోచనలు ముసురుకుంటాయి. నిజమే, నేనేమి చేయలేను, అది నాకు తెలుసు. కానీ అది దేవునికి తెలుసు. దేవుడు వస్తున్నాడు మోషేతో, దేవుడు పని చేస్తూ తాను చేయిస్తున్నాడు. దేవుని కంటే ఫరో గొప్పోడా? కాదు కదా. దేవుడు పంపిన మోషే ముందు ఫరో నిలవగలుగుతాడా? నిలబడ్డ కదా. అది మోషే గ్రహించాలి. కనుక తనను పిలుస్తున్న వాడు ఎవరో గుర్తించాలి తప్ప తనకు అప్పగించబడుతున్న పని ఎంత భయంకరమైందో, గొప్పదో, బలమైందో, పెద్దదో దాన్ని చూడకూడదు. ఈ పాఠం ఇక్కడ దేవుడు మోషేకి నేర్పించబూనాడు. ఏమని నేర్పిస్తున్నాడు? మోషే, నీవు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఐగుప్తు నుంచి నా ప్రజలు తీసుకురావాలి. ఎందుకంటే నేను వచ్చేసాను, ఇక నేను నీతో కూడా ఉంటా. నువ్వు బయటకు కనబడుతుంటా, నేను మాట్లాడుతుంటా, నీతో పని చేయిస్తా, నా శక్తి చూపిస్తా. కానీ నేను మనవి చేస్తున్నాను, ఈ గొప్ప దేవుడు మోషేకు కనపడ్డాడు, మోషేను పిలిచాడు, మోషేను నడుపుటకు ఆయన ముందుకెళ్తున్నాడు. The redemption plan of God is executing. It is began to execute. ఇది ప్రారంభం అవుతోంది.